చెప్తున్నాను. సో దాని ప్రకారం అలా జరిగింది తప్ప ఆమె ఆ ఉద్దేశంతో మాట్లాడటమే చెప్ప అందులో దట్టు ఇంకోటి అంటే ఆమె విలేజ్ నుంచి వచ్చిందండి ఆ రోజే. ఆమెకి ఈ సమాజం గురించి తెలియదు. కొత్తగా ఉంది మీడియా ఫస్ట్ టైం మీడియాకి రావటము కొత్తగా ఉంది. నాలుగు రకాలు అడిగేసరికి ఆమెకి ఏం చెప్పాలి అర్థం కాక రాక్షస వివాహంపై వివాహం అనేసింది ఆమె. ఆమె ఏం చదువుకుంది ఏమండి ఒకటి ఆమె 2015లో ఎప్పుడో కూడా అడ్వకేట్గా లా చేసింది ఆమె. 2015 స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఆమె ఈజ్ నాట్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గుర్తుపెట్టుకోండి. 2015లో ప్రాక్టీసింగ్ మళ్ళీ పాయింట్ నువ్వు శివ మళ్ళీ పాయింట్ చెప్తాను. షీ ఈజ్ నాట్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. జస్ట్ లా చేసి వదిలేశారు అంతే ఆమె. తర్వాత దాని మీద ఆమె చట్టాల మీద ఎన్నో మారినాయి. ఇప్పుడు 2015లో ఉన్న చట్టం వేరు, ఇప్పుడున్న చట్టాలు వేరు. అప్పుడున్న జడ్జిమెంట్స్ వేరు, ఇప్పుడున్న జడ్జిమెంట్స్ వేరు. ఇప్పుడు నేనున్న బీయింగ్ అన్ అడ్వకేట్గా మాకు జడ్జిమెంట్స్ లైవ్ లాలో చాలా వస్తాయి. చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అంతమంది డైవర్స్ గురించి మనం చాలా వీడియోలు చేసాం. మన దాంట్లోనే చేసాం. మళ్ళీ మా ఛానల్ కూడా ఉన్నాయి. అలాంటి జడ్జిమెంట్స్ గురించి ఒక అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అప్పుడున్న చట్టాలు వేరు. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, ఆమె చదువుకుంది ఐపీసీ, అప్పుడు సిఆర్పిసి, ఇప్పుడు అది లేదు. అలాగే మ్యారేజ్లో హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. సో ఈమె అదొకటి. ప్లస్ ఈమె కొంత డిప్రెషన్లో ఉంది, కొంత మానసికంగా స్థితిలో బాధల్లో ఉంది. ఎందుకంటే ఇవన్నీ జరిగినప్పుడు ఒక స్త్రీ ఏమనిపిస్తుంది. ప్లస్ అతి ముఖ్యమైనది చెప్తారు, వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలా, వాళ్ళ అమ్మగారు కూడా బాధ ఉంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే ఆమె విలేజ్ నుంచి వస్తే లా చదివింది కదా, డిగ్రీ చేసింది కదా. వినండి అక్కడ చెప్తా వినండి. డిగ్రీ చేస్తే వినండి సార్. ఇప్పుడు లా చదివింది, అది చదివింది ఓకేనా. మైండ్ కరెక్ట్గా ఉండాలిగా. మైండ్ అనేది స్టెబిలిటీ ఉండాలిగా. మైండ్ స్టెబిలిటీ లేకుండా చదువు ఏం ఉపయోగం. మెంటల్లీ అనట్లేదు నేను అనేది మానసిక స్థితి. మీరు మానసిక స్థితి ఒక విషయం చెప్తానండి. వినండి ఇక్కడ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరున్నారు, సడన్గా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి మనిషి ఒక రకమైన టెన్షన్ గురవుతాం. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఏది మాట్లాడతాం అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరు మంచి బిజీలో ఉన్నారు, నేను డిస్టర్బ్ చేశాను అనుకో ఆగవాయ అంటాం. అది మన ఇంటెన్షన్ అనం. అట్లా నేనంటే ఆమె కొంచెం టెన్షన్ పడ్డది. ఆమె రేపు ఎల్లుండి వస్తున్నారు. అంటే అఘోరి ఫస్ట్ వైఫ్ మీ దగ్గరకు వచ్చి అసలు ఏం చెప్పింది? లేదండి నేనేమో సరే రేపు ఆమె ఏం జరిగిందని రేపు చెప్తుంది, మీకు స్టూడియోకి తీసుకొస్తా, రేపు అన్ని ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తాను అంది. అక్కడ ఏం జరిగిందని ఆమె చెప్తుంది. కానీ ఒక అడ్వకేట్గా క్లయింట్ యొక్క ప్రైవసీని దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంటుంది. ఒకటండి ఇప్పుడు ఆమె ఎన్నో చెప్తుంది. ఇప్పుడు మా లాయర్కి డాక్టర్కి నిజాలు చెప్పాలి. సో ఆమె చెప్పిన కొన్ని ఏవైనా నేను చెప్పకూడదు, ఎందుకంటే రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ సమయంలో నేను కొన్ని చెప్పలేను, ఎందుకంటే ఆమె ఇంకా జరిగిందంటే ఆమె మీకు డైరెక్ట్గా రేపు మీరు స్టూడియోకి రమ్మంటే తీసుకొస్తాను, రేపు వస్తాను, రేపు ఎల్లుండి ఉంటా అన్నారు. మీరు ఏ అడిగిన ప్రశ్నలో మొత్తం ఆమె సమాధానం ఆమె చెప్తుంది.